తీసుకునే నిర్ణయం అనేది రెండు ప్రభుత్వాలు చూడాలి. ఇప్పటికే ఐపీఎల్ అయితే ఆగిపోయింది. ఒక కొన్ని రోజుల వరకు ఎప్పుడు వేస్తారనేది తెలియదు. ఒక 16 మ్యాచ్లు మిగిలిపోయినాయి. అది 16 మ్యాచ్లు నిర్వహించాలంటే ఒక 10 నుంచి 12 రోజులు, అంటే దాదాపు ఒక 15 రోజులు పడుతుంది ఆ ఫైనల్ గీనెల్ అంతా అయిపోయేసరికి. కానీ ఇప్పుడున్న యుద్ధ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించాలన్నా వద్దా అనేదానికంటే ఐపీఎల్ మ్యాచ్లు ఆపడమే ఉత్తమం. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు కూడా ఉన్నారు క్రికెటర్లు, ఏమైనా జరిగితే ఇది ఉంటుందని చెప్పేసి మొత్తం 16 మ్యాచ్ల నిర్వహణ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చేలాగా డేట్లు అయితే ఏం ఫిక్స్ చేయలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత నిర్వహించేలాగా అయితే ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. చూద్దాం. అంటే కాశ్మీర్లో ఉగ్రదాడుల నేపథ్యంలో ఆసియా కప్ జరగడంపై ఇప్పటికే అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి తటస్థ వేదికలో భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఏ స్థాయిలోనూ క్రీడా సంబంధాలను భారత్ పునరుద్ధరించే అవకాశం లేదు. ఆసియా కప్నకు సెప్టెంబర్లో 19 రోజుల విండోను కేటాయించారు. పాకిస్తాన్తో యుద్ధం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్రికెట్ను కొనసాగడం సరికాదు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఆటలను కొనసాగించవచ్చు. పైగా విదేశీ ఆటగాళ్లు, కోచ్లు ఆందోళన చెందడం, స్వదేశానికి వెళ్ళిపోవాలనుకోవడం సహజం అని లీగ్ సస్పెన్షన్ అనంతరం ఓ సీనియర్ బీసీసీఐ అధికారి అన్నారు. బాగా ఆలోచించాకే లీగ్ సస్పెన్షన్ మీద బీసీసీఐ నిర్ణయం తీసుకున్నదట. అయితే మరి ఈ ఆటలు 16 మ్యాచ్లు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇప్పటికే 62 మంది ఆటగాళ్లను కొనుక్కునే విదేశాలకు చెందినటువంటి క్రికెటర్లను, ఫ్రాంచైజీలు మరి వాళ్ళందరినీ కూడా ఈ శాంతి భద్రతల నేపథ్యంలో తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోమని చెప్పినాయి. అయితే ఇది తొలిసారి కాదు ఐపీఎల్ వాయిదా పడడం అని, ఇదే ఫస్ట్ కాదు. 2009లో కూడా ఒకసారి ఐపీఎల్ మన ఇండియాలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇక్కడ కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి సగం ఐపీఎల్ని దక్షిణాఫ్రికాలో కొనసాగించారు. 2014లోనూ కొన్ని మ్యాచ్లను ఇండియాలో కాకుండా యూఏఈలో ఆడించారు. 2020లో కూడా కరోనా కారణంగా అరబ్లో సౌదీ అరేబియాలో ఐపీఎల్ను కొనసాగించారు. ఆ తర్వాత టోర్నీ భారత్ బయోబబుల్తో ప్రారంభమైంది. అంటే మొత్తం ఒక కరోనా సంబంధించిన దాన్ని ఇది కాకుండా బయోబబుల్, అక్కడ వైరస్ ఎలాంటిది ఇది లేకుండా చేశారు. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది కొత్త ఏం కాదు ఐపీఎల్ వాయిదా పడడం. శాంతి భద్రతల నేపథ్యంలో వాయిదా వేయడమే ఉత్తమం అని చెప్పేసి కూడా అనుకొని ఈ ఐపీఎల్ మ్యాచ్లు అయితే ప్రస్తుతానికి సగం సీజన్ మిగిలిపోయిన మ్యాచ్లను అయితే వాయిదా వేసారు. మరి ఇప్పటికే మ్యాచ్లు ఖరారులో వేదికలు ఖరారైన టికెట్లు అడ్వాన్స్గా టికెట్ కూడా బుక్ చేసుకున్నాం. మన ఆ టికెట్ పైసలు ఎట్లా అంటే ఎవరెవరైతే ఆ మ్యాచ్లకు టికెట్లు బుక్ చేసుకుని టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఆ టికెట్ డబ్బులు వెనుకకిస్తారట. రీఫండ్ చేసేందుకు ఫ్రాంచైజీలు ఇప్పటికే రీఫండ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించినాయి. ఇక సాయుధ దళాలకు భారత క్రీడాకారులు కూడా మద్దతు ప్రకటించారు. మన దేశంలో మన యోధులు, మన సైనిక యోధులు గర్వించేలాగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి మా మద్దతు ఇస్తున్నాం. అవసరమైతే ఏ రకంగానైనా సాయం అందించేందుకు, సైన్యానికి సాయం అందించేందుకు ముందుంటామని చెప్పేసి కూడా చెప్పారు వాళ్ళు. రైట్. ఇక డీటెయిల్స్ లోపల పేజీలోకి వెళ్తే